హనుమాన్ దేవుడి సంకల్పం. ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమాన్ దేవుడే వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. నేను చేసిన రీల్ లో మోర్ దెన్ 2.9 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. చాలా మందికి సంకల్పం చేసిన తర్వాత వాళ్ళ విష్ పూర్తి అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ వాళ్ళల్లోనే చాలా మందికి క్లియర్ గా అర్థం కాలేదు, మేము ఎన్నిసార్లు చేస్తున్నా కంప్లీట్ అవ్వట్లేదు అనేసి చాలా మంది చెప్పారు. సో అందుకనే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకెక్కడ ఏ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. మీకు మంచిగా ఫుల్ డీటెయిల్ గా నేను సంకల్పం ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ యూట్యూబ్ ఫీడ్ లో ఈ వీడియో మీకు కనపడిందంటే మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం ఈ వీడియోలో మీతో కనెక్ట్ అవుతుంది. సో క్లియర్ గా హనుమాన్ జీ సంకల్పం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా క్లియర్ గా వినండి. ఇక స్టార్ట్ చేద్దామా? లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే ఒక సొల్యూషన్ హనుమాన్ జీ. సంకట్ కటే మిటే సబ్ పీరా, జో సుమిరే హనుమాన్ బలిబీరా. ఈ శ్లోకాన్ని ఊరకనే అన్నారు. నమ్మకం ఏంటంటే, హనుమాన్ దేవుడి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్ జీ సాల్వ్ చేస్తారు. మనం 11 days చేసే హనుమాన్ జీ సంకల్పం చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం స్వయం డైరెక్ట్ గా హనుమాన్ జీని హెల్ప్ అడుగుతున్నాం. ఈ సంకల్పం మీరు కంప్లీట్ చేశారే అనుకోండి, మీ ప్రాబ్లమ్స్ 110% సాల్వ్ అవుతుంది. కానీ సంకల్పం కంప్లీట్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. హనుమాన్ దేవుడు స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తారు. 11 days బ్రేక్ చేయకుండా 11 times ఎవ్రీ డే హనుమాన్ చాలీసా చాంట్ చేయాలి. ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇంపార్టెంట్, మీకు ఏ విషయం అయితే కావాలో అది మీరు క్లియర్ గా ఫిక్స్ అవ్వాలి. మీకు ఏ కోరిక ఉన్నా సరే మీరు మైండ్ లో క్లియర్ గా ఉండాలి. కానీ మీ కోరిక ఇంకో వ్యక్తిని హాని చేసేటట్టుగా ఉండకూడదు. వేరే వాళ్ళని హాని చేసే రకంగా మీ కోరిక ఉంటే మీరు చేసిన వ్యర్థం అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సంకల్పం మీరు ట్యూస్డే రోజున స్టార్ట్ చేయాలి. ట్యూస్డే రోజు బ్రహ్మముహూర్తంలో లేవాలి. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది బ్రహ్మముహూర్తం ఎప్పుడు అనేసి. బ్రహ్మముహూర్తం ఎగ్జాక్ట్ గా 3:30 నుంచి 5:30 లోపల ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఆ టైంలోనే లేవాలి. లేచిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మీరు నీట్ అండ్ క్లీన్ బట్టలు వేసుకోవాలి. మీరు ఎస్టర్డే వేసుకున్న బట్టలు, గలీజ్ అయిన బట్టలు మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు మీరు హనుమాన్ దేవుడి ఫోటో తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్న దేశీ నెయ్యిని దీపంలో వేసి వెలిగించాలి. దేవుడి కోసం కొన్ని ఫ్రూట్స్, స్వీట్స్ ప్రసాదం లాగా పెట్టాలి. తర్వాత మీరు కూర్చోడానికి ఒక బట్ట వేసుకుని దేవుడి ముందర కూర్చోవాలి. కూర్చొని 11 times హనుమాన్ చాలీసా చదవాలి. 11 times చదువుతున్నప్పుడు మీరు మధ్య మధ్యలో 1 or 2 minutes బ్రేక్ తీసుకోవచ్చు, కానీ కూర్చొనే తీసుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ కూర్చున్న ప్లేస్ నుంచి లేవకూడదు. మీరు ఒక్కసారి కూర్చున్నారంటే 11 times హనుమాన్ చాలీసా చదివిన తర్వాతే లేవాలి. 11 times చదివిన తర్వాత మీరు దేవుడికి ఇచ్చిన ప్రసాదం మీరు కూడా తినచ్చు, మరియు ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అండ్ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్, హనుమాన్ చాలీసా చదివే లాస్ట్ లో తులసీదాస్ గారి పేరు బదులుగా మీ పేరుని చదవాలి. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఎవరైతే సంకల్పం చేశారో, ఎవరైతే సంకల్పం చేస్తున్నారో ఈ ప్రాసెస్ ని 11 days పాటించాలి వితౌట్ బ్రేక్. 11th day ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా చదివేస్తారో అప్పుడు లాస్ట్ లో ఒక్కసారి బజరంగ్ బాన్ చదవాలి. ఎందుకంటే బజరంగ్ బాన్ లో క్లియర్ గా రాసుంది, స్వయంగా హనుమాన్ దేవుడే మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. ఈ సంకల్పం మీకు అనిపిస్తున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. ఈ సంకల్పం స్టార్ట్ చేసిన 10 మందిలో 8 మంది చేయలేకపోతారు. ఎందుకంటే ఈ సంకల్పం 11 days చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి. అవేంటంటే, మీరు బ్రహ్మచార్యం పాటించాలి. బ్రహ్మచార్యంలోని రూల్స్ ఇక్కడున్న ఫోటోలో మీకు కనబడుతుంటుంది. అవి మీరు 11 days ఖచ్చితంగా పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, బూతులు మాట్లాడకూడదు, కోప్పడకూడదు. స్వయంగా మీ లోపల హనుమాన్ దేవుడు ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఒకవేళ మీరు ఈ రూల్స్ లో ఏదో ఒకటి బ్రేక్ చేశారే అనుకోండి, తర్వాత రోజు మీరు మార్నింగ్ లేవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంకల్పం ఎండ్ అవుతుంది. అప్పుడు మీరు సంకల్పంని ఇంకోసారి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. అందుకనే ఈ ప్రాసెస్ అస్సలు ఈజీ కాదు. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం మిమ్మల్ని టెస్ట్ చేస్తూనే ఉంటారు. కానీ సంకల్పంని మీరు పూర్తి చేశారే అనుకోండి, హనుమాన్ దేవుడు మీకున్న ఎటువంటి విషయం అయినా సరే, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మర్చిపోకుండా మీ పేరెంట్స్కి మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయడం మర్చిపోకండి. ఆల్సో మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి. నేను కలుస్తాను అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1